ఈథర్స్ హైడ్రోకార్బన్స్లోని హైడ్రోజన్ పరమాణువును ఆల్కాక్సీ లేదా ఎరైలాక్సీ సమూహంతో ప్రతిక్షేపిస్తే ఈథర్స్ అనే సమ్మేళనాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ CH3OCH3 డైమిథైల్ ఈథర్. ఆల్కహాల్ల ఫినాల్ల హైడ్రాక్సీ సమూహంలోని హైడ్రోజన్ పరమాణువును ఆల్కైల్ ఆర్ ఎరైల్ సమూహంతో ప్రతిక్షేపిస్తే ఈథర్స్ ఏర్పడతాయి. ఈథర్స్ వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఈథర్స్. ఈథర్స్లోని ఆక్సిజన్ యాటంతో జత చేయబడిన ఆల్కైల్ ఆర్ ఎరైల్ సమూహాల రకాన్ని బట్టి ఈథర్స్ను 2 టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారు. సామాన్య లేదా సౌష్టవ ఈథర్స్, నార్మల్ ఆర్ సిమెట్రిక్ ఈథర్స్. ఒకే ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ ఆక్సిజన్ యాటమ్స్కు ఇరువైపులా జత చేయబడి ఉంటాయి. ఎగ్జాంపుల్ CH3OCH3, C2H5OC2H5. మిశ్రమ లేదా అసౌష్టవ ఈథర్స్, మిక్స్డ్ ఆర్ అన్సిమెట్రిక్ ఈథర్స్. వేర్వేరు ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్స్ ఆక్సిజన్ యాటమ్కు ఇరువైపులా జత చేయబడి ఉంటాయి. ఎగ్జాంపుల్ CH3OC2H5, C2H5OC6H5. నామకరణం. నోమెన్క్లేచర్. సాధారణ వ్యవస్థ. ఆక్సిజన్ అణువుతో అనుసంధానించబడిన 2 ఆల్కైల్ ఆర్ ఎరైల్ సమూహాలను అక్షర క్రమంలో ప్రత్యేక పదాలుగా పేరు పెట్టడం ద్వారా మరియు ఈథర్ అనే పదాన్ని జోడించడం ద్వారా ఈథర్స్ యొక్క కామన్ నేమ్స్ లభిస్తాయి. ఎగ్జాంపుల్ H3COC2H5 ఇథైల్ మిథైల్ ఈథర్. 2 ఆల్కైల్ సమూహాలు ఒకటే అయితే ఆల్కైల్ సమూహం పేరుకు ముందు డై అనే ప్రిఫిక్స్ జత చేయాలి. ఎగ్జాంపుల్ C2H5OC2H5 డై ఇథైల్ ఈథర్. IUPAC వ్యవస్థ. IUPAC వ్యవస్థలో ఈథర్లు ఆల్కాక్సీ ఆల్కేన్స్. ఈథర్లను హైడ్రోకార్బన్ ఉత్పన్నాలుగా భావించి వాటిలో హైడ్రోజన్ పరమాణువును OR ఆర్ OAR సమూహంతో ప్రతిక్షేపిస్తే ఈథర్స్ ఏర్పడతాయి. అతిపెద్ద ఆల్కైల్ సమూహాన్ని మదర్ హైడ్రోకార్బన్గా గుర్తించాలి. సమ్మేళనం. CH3OCH3. కామన్ నేమ్ డైమిథైల్ ఈథర్. IUPAC నేమ్ మిథాక్సీ మీథేన్. సమ్మేళనం C2H5OC2H5. కామన్ నేమ్ డైఇథైల్ ఈథర్. IUPAC నేమ్ ఈథాక్సీ ఈథేన్. సమ్మేళనం CH3OCH2CH2CH3. కామన్ నేమ్ మిథైల్ N ప్రొఫైల్ ఈథర్. IUPAC నేమ్ 1-మిథాక్సీ ప్రొఫేన్. ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. ఆల్కహాల్ల నిర్జలీకరణం ద్వారా. బై డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్. ప్రోటిక్ యాసిడ్ సమక్షంలో ఆల్కహాల్ వివిధ పరిస్థితుల్లో ఆల్కీన్స్ మరియు ఈథర్స్ను ఉత్పత్తి చేయడానికి డీహైడ్రేషన్ చెందుతాయి. ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో 443 కెల్విన్ వద్ద ఇథనాల్ చర్య జరిపి డీహైడ్రేషన్ చెంది ఈథీన్ ఏర్పడుతుంది. అయితే ఇది 413 కెల్విన్ వద్ద ఈథాక్సీ ఈథేన్ను ఇస్తుంది. ఇది ప్రైమరీ ఆల్కహాల్ల ద్వారా తయారీకి అనువైన పద్ధతి. CH3CH2OH gives rise to at present of H2SO4 443 Kelvin. CH2 double bond CH2. CH3CH2OH gives rise to at present of H2SO4 413 Kelvin. C2H5O C2H5. ఆల్కహాల్ యొక్క డీహైడ్రేషన్ ద్వారా ఈథర్స్ను తయారు చేయడం న్యూక్లియోఫిలిక్ బయోమాలిక్యులర్ రియాక్షన్. ఇది ఆల్కహాల్ న్యూక్లియోఫైల్ లాగా ఒక ప్రొటానేటెడ్ ఆల్కహాల్ మీద దాడి చేస్తుంది. CH3CH2OH plus H plus gives rise to CH3CH2OH H. CH3CH2OH plus CH3CH2OH2 gives rise to CH3CH2OH plus CH2CH3 plus H2O. విలియమ్సన్ సంశ్లేషణం. విలియమ్సన్ సింథసిస్. ప్రయోగశాలలలో సౌష్టవ మరియు అసౌష్టవ ఈథర్ల తయారీకి విలియమ్సన్ సంశ్లేషణ ఒక ముఖ్యమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం ఆల్కాక్సైడ్తో చర్య జరిపి ఈథర్స్ను ఏర్పరుస్తుంది. RX plus R-O minus Na plus gives rise to ROR plus NaX. ఈ చర్య సాధారణంగా ప్రైమరీ ఆల్కహాల్ కోసం NH2 చర్యా విధానం అనుసరిస్తుంది. CH3CH3CH3O Na plus CH3Br gives rise to
CH3O C CH3 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 ప్లస్ NaBr. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ విషయంలో ఈ పద్ధతి అధిక రిజల్ట్ను ప్రదర్శిస్తుంది. ఫిజికల్ ప్రాపర్టీస్. కార్బన్ మోనాక్సైడ్ బంధాల ధృవత్వం కారణంగా ఈథర్ అణువుకు నికర ద్విధ్రువ క్షణం ఉంటుంది. CO బాండ్ యొక్క ధృవత్వం ఉన్నప్పటికీ ఈథర్స్ యొక్క బాష్పీభవన బిందువు అణుభారాలున్న ఆల్కైల బాష్పీభవన స్థానంతో పోల్చినప్పుడు ఎక్కువ ప్రభావం చూపించదు. కానీ అదే అణుభారాలున్న ఆల్కహాల్ కంటే చాలా తక్కువ బాష్పీభవన స్థానాలు ఉంటాయి. అణు సంకేతం CH3 CH2 థ్రైస్ CH3 N పెంటేన్ బాయిలింగ్ పాయింట్ 309.1 C2H5O C2H5 ఇథాక్సీ ఈథేన్ బాయిలింగ్ పాయింట్ 307.6 CH3 CH2 థ్రైస్ OH బ్యూటేన్ 1 ఓల్ బాయిలింగ్ పాయింట్ ఎట్ కెల్విన్ 390. ఈథర్ ఆటమ్స్ నీటిలో కరుగవు. ఆల్కహాల్ మాదిరిగా ఈథర్ యొక్క ఆక్సిజన్ అణువు కూడా నీటి అణువుతో హైడ్రోజన్ బాండ్స్ను ఏర్పరుస్తుందనేది దీనికి కారణం. కెమికల్ రియాక్షన్స్. ఈథర్స్లలో కార్బన్ ఆక్సిజన్ బాండ్ విచ్ఛిత్తి. ఈథర్కు హైడ్రోజన్ హ్యాలైడ్ అధికంగా కలిపినప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్ యొక్క విచ్ఛిత్తి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏర్పడడానికి దారితీస్తుంది. చర్యాశీలత క్రమం HI గ్రేటర్ దాన్ HBr గ్రేటర్ దాన్ HCl. ROR డాష్ ప్లస్ HX gives rise to RX plus R dash OH. విచ్ఛిత్తి గాఢ ఆమ్లాలు అధిక ఉష్ణోగ్రతల మాదిరిగా చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే విచ్ఛిత్తి జరుగుతుంది. ఆల్కైల్ సమూహాలలో ఒకటి టెర్షియరీ సమూహం అయితే ఏర్పడే ఆల్కైల్ హ్యాలైడ్ టెర్షియరీ హ్యాలైడ్ అవుతుంది. CH3C CH3 CH3O CH3 plus HI gives rise to CH3OH plus CH3C CH3 CH3I. ఎరిసోల్ చర్యలో ఈథర్ ఆక్సిజన్ మీద ప్రోటాన్ దాడి చేయటం వల్ల మిథైల్ ఫినైల్ యాక్సోనియం అయాన్ C6H5O plus H CH3 ఏర్పడుతుంది. OCH3 బాండ్ OC6H5 బాండ్ కంటే బలహీనమైనది. అందువల్ల I- దాడి జరిపి OCH3 బాండ్ని విచ్ఛిత్తి చేసి CH3Iను ఏర్పరుస్తుంది. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈథర్లోని ఆల్కాక్సీ సమూహం ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ కోసం ఆరోమాటిక్ వలయంలోని ఆర్తో మరియు పారా స్థానాల్లోకి నిర్దేశిస్తుంది. హాలోజినేషన్. ఫినాల్ ఆల్కైల్ ఈథర్లలో హాలోజినీకరణం వాటి బెంజీన్ వలయంలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎనిసోల్ బ్రోమినేషన్ చర్య ఐరన్ 3 బ్రోమైడ్ ఉత్ప్రేరకం అవసరం లేకుండా ఇథనోయిక్ యాసిడ్తో బ్రోమిన్తో చర్య జరుగుతుంది. ఎనిసోల్ గివ్స్ రైస్ టు P బ్రోమో ఎనిసోల్ ప్లస్ O బ్రోమో ఎనిసోల్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ రియాక్షన్స్. ఆరోమేటిక్ ఈథర్స్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ చర్యలకు లోనవుతాయి. ఎగ్జాంపుల్ ఆల్కైల్ లేదా ఫినాల్ సమూహాన్ని ఆల్కైల్ లేదా ఫినాల్ హ్యాలైడ్తో ఉత్ప్రేరకంగా లూయిస్ ఆమ్లం సమక్షంలో ఉత్ప్రేరకంగా చేర్చడం. OCH3 ప్లస్ CH3Cl గివ్స్ రైస్ టు O మిథాక్సిటోలిన్ ప్లస్ P మిథాక్సిటోలిన్. నైట్రేషన్. ఎనిసోల్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్స్ మిశ్రమంతో చర్య జరిపి ఆర్తో పారా నైట్రో ఎనిసోల్ని ఏర్పరుస్తుంది. ఎనిసోల్ గివ్స్ రైస్ టు O నైట్రో ఎనిసోల్ ప్లస్ P నైట్రో ఎనిసోల్. యూసెస్ ఆఫ్ ఈథర్స్. రూమ్ టెంపరేచర్ వద్ద తీపి వాసనతో రసాయన సమ్మేళనం ఈథర్స్. ఇవి రంగులేనివి మరియు గాలికి గురైనప్పుడు త్వరగా ఆవిరైపోతాయి. డైమిథైల్ ఈథర్ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద సాల్వెంట్గా ఉపయోగిస్తారు.